పరోపకారి. నారాయణపురం గ్రామంలో ఉండే రమణయ్య చాలా పరోపకార బుద్ధి గలవాడు. ఒకసారి పెద్ద గాలివాన తాకిడికి గ్రామంలో చాలామంది గుడిసెలు పడిపోతే అతను ఇంటింటికి తిరిగి చందాలు పోగు చేసి నష్టపోయిన వాళ్ళందరికీ కొత్త గుడిసెలు కట్టించాడు. ఇందుకు దాదాపు గ్రామంలో కలిగిన వాళ్ళంతా సాయపడ్డారు. కానీ ధనగుప్తుడనే షావుకారు మాత్రం రమణయ్యకు ఒక్క పైసా కూడా చందా ఇవ్వలేదు. రమణయ్య తనకు ఘనంగా చందాలిచ్చిన వాళ్ళ పేర్లు చెప్పబోతే ధనగుప్తుడు అడ్డు తగిలి, అనవసరంగా కంఠశోషపడకు, గుడిసెలు పోయిన వాళ్ళెవరూ వచ్చి డబ్బు కోసం దేవిరించలేదు. ఎందుకో తెలుసా, అడుక్కోవటం ఎవరికీ ఇష్టం ఉండదు. అడుక్కునే బుద్ధి ఉన్న వాళ్ళే నీలాగా చందాలంటూ ఎగబడతారు. ఇందులో ఎంతో కొంత మిగిల్చుకోవాలని నువ్వు ఆశపడుతున్న సంగతి నాకు తెలుసు. నీ ఓటి వాళ్లకు ఏనాడు సహకరించను అన్నాడు. గ్రామంలో చాలామంది రమణయ్యని దేవుడంటూ పొగిడారు. అయినా అతడికి తృప్తి కలగలేదు. ధనగుప్తుడు తనను నానా మాటలు అన్నాడు గనక ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలని రమణయ్య తాపత్రయం. ఉన్నట్టుండి ఒకరోజు అతను ధనగుప్తుడి దగ్గరకు వెళ్ళి, తెలుసో లేదో గ్రామం అంతా నన్ను పొగుడుతున్నది. ఉన్నవాళ్లలో నువ్వు తప్ప అందరూ చందాలిచ్చారు. చందా ఇచ్చి ఉంటే నీకు తృప్తిగా ఉండేది కదా అన్నాడు. ధనగుప్తుడు కోపంగా, నా దగ్గర ఎందరో అప్పులు తీసుకుని రోజూ నన్ను పొగిడి వెడుతుంటారు. డబ్బున్నంతకాలం నేను ఇతరుల మెప్పు కోసం ఏమేమో చేయనవసరం లేదు. ఊరు పేరు లేని నీ వంటి చవటలే పరోపకారం అంటూ బయలుదేరతారు. ఇతరులు ఇచ్చిన డబ్బుతో పరోపకారం చేసి పొగడ్తలు అందుకుంటారు అని అవమానించి పంపేశాడు. రమణయ్యకు విపరీతంగా కోపం వచ్చింది. ఈ జరిగింది విని అతడి తండ్రి, ధనగుప్తుడి నోరు మంచిది కాదు. అలాంటి వాడికి దూరంగా ఉండటం ఉత్తమం. నువ్వు 10 మందికి సాయపడాలనుకుంటే సాయపడు, కానీ ఆ ధనగుప్తుడిని గురించి పట్టించుకోకు అని సలహా ఇచ్చాడు. తండ్రి సలహా రమణయ్యకు నచ్చలేదు. అతను స్నేహితులకు జరిగింది చెప్పుకున్నాడు. వాళ్ళు రమణయ్యను ఓదార్చుతూ, ఆ ధనగుప్తుడు అన్నంత మాత్రాన నువ్వు చవటవైపోతావా, అలాంటివి పట్టించుకోకు అన్నారు. ఆశ్చర్యమేమంటే రమణయ్య వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కూడా, మీరు దేవుడి లాంటి వారు కాబట్టి అందరి చేత మాటలు పడి మాకు ఇళ్ళు కట్టించారు అని అతన్ని మెచ్చుకున్నారే తప్ప ధనగుప్తుడి ప్రవర్తనను ఎవరూ ఖండించలేదు. ఈ గొడవ విన్న ఊరి పెద్దలు రమణయ్యను రచ్చబండ వద్దకు పిలిచి, ఒరే, ధనగుప్తుడిది దుందుడుకు ధోరణి, అయిన దానికి కాని దానికి మాట జారుతుంటాడు. నువ్వు బాధపడకు. అతగాణ్ణి మందలించాలనే మాకు ఉన్నది, కానీ అందువల్ల ప్రయోజనం ఉండదు. మమ్మల్ని పురుగుల కింద తీసిపారేస్తాడు అన్నాడు ఊరడిస్తూ. ఇంత జరిగాక రమణయ్య ధనగుప్తుడి గురించి కొంత లోతుగా ఆలోచించాడు. ధనగుప్తుడికి బాగా డబ్బున్నది. గ్రామంలో అందరికీ అతడితో అంతో ఇంతో అవసరం ఉన్నది. అందువల్లనే ధనగుప్తుడిని తప్పు పట్టడానికి అందరూ భయపడుతున్నారు. తన కసి తీరేలాగా ధనగుప్తుడిని అవమానం పాలు చేయటం ఎలా అని రమణయ్య పథకాలు వేస్తుండగా అతడికి ఒక మంచి అవకాశం చిక్కింది. దూర ప్రాంతం నుంచి మల్లుడొకడు రమణయ్య ఇంటికి వచ్చి, మల్ల విద్యలో నాకు ఎన్నో మెళకువలు తెలుసు, అవన్నీ ప్రదర్శించి మీ గ్రామస్తులకు వినోదం కలిగిస్తాను. అందరూ కలిసి నాకు 100 వరహాలిస్తే తృప్తిపడతాను అన్నాడు. రమణయ్యకు ధనగుప్తుడి మీద పగ తీర్చుకునేటందుకు ఇదే మంచి అదను అనిపించి, ఇటువంటి పనులు నా వల్ల కావు. గ్రామంలో ధనగుప్తుడనే ఆయన ఉన్నాడు. ఆయనకు మల్ల విద్యలంటే భలే సరదా. వెళ్ళి అడిగావంటే తప్పక సహాయం చేస్తాడు అన్నాడు. మల్లుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి తన ప్రతిభను గురించి చెప్పుకుని, తమకు మల్ల విద్యలంటే చాలా ఇష్టమని విన్నాను. నా వినోద ప్రదర్శనకు తగిన ఏర్పాట్లు చేయించి బహుమతిగా 100 వరహాలిప్పించండి అన్నాడు. ధనగుప్తుడికి మల్లుడి మాటలు వింటూనే చాలా కోపం వచ్చింది.
ఆయన మల్లెడికేసి చీడపురుగును చూసినట్టు చూస్తూ, ఒళ్ళు పెంచుకుని తిండి కోసం ఇతరుల మీద ఆధారపడే వాళ్ళంటే నాకు అసహ్యం. మల్ల విద్యలంటే నాకు పరమ రోత. వచ్చిన దారినే వెళ్ళు అని మల్లుణ్ణి అవమానించాడు. మల్లుడు పళ్ళు కొరుకుతూ రమణయ్య దగ్గరకు తిరిగి వచ్చి, నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ ధనగుప్తుడికి మల్ల విద్యలంటే రోతట. నన్ను నానా మాటలు అన్నాడు. నీ వల్ల బతుకులో మొట్టమొదటిసారిగా మాట పడవలసి వచ్చింది అన్నాడు. అలాగా? ఆ ధనగుప్తుడు కూడని మాటలంటుంటే పడి ఊరుకున్నావా? నీవు మల్లుడివి కాదా? నీ విద్య చూపించలేవా? అన్నాడు రమణయ్య మల్లుణ్ణి రెచ్చగొడుతూ. అవును, నా విద్య చూపిస్తాను అంటూ మల్లుడు రమణయ్యను గట్టిగా 4-5 దెబ్బలు వేశాడు. రమణయ్య బాధతో మూలుగుతూ, ఆ దుష్టుడు నిన్ను తిడితే నన్ను కొడతావెందుకు అని అడిగాడు. నీకు వాడి మీద ఏదో పగ ఉన్నదని నాకు అర్థమైంది. నా చేత వాణ్ణి కొట్టించాలని నువ్వు పథకం వేశావు. నేను మల్లుణ్ణే కానీ నీ నౌకర్ను కాదు. ధనగుప్తుడు నీ కారణంగానే నన్ను తిట్టాడు. అందుకే నేను నిన్ను కొట్టాను అని చెప్పి మల్లుడు వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసిన రమణయ్య తండ్రి అతన్ని గట్టిగా మందలిస్తూ, ఆ ధనగుప్తుడు కందిరీగ గల తుట్టెలాంటివాడు. కోరి కదిలించి బాధలెందుకు తెచ్చుకుంటావు? ఇక ఏనాడు అతడి జోలికి వెళ్ళకు. నిజమైన పరోపకారి తిట్లు దీవెనలు రెంటినీ అంతగా పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత రమణయ్య చందాలకంటూ పోయి ఏనాడు ధనగుప్తుడితో మాట్లాడలేదు.